నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధ, సహనం అనేవి ఏ ఆధ్యాత్మిక సాధకులకైనా రెండు చక్షువులు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం అనేది గీతోపదేశం. శ్రద్ధ కలిగి ఉండటం ద్వారా సహనం అవలంబించటం ద్వారా జ్ఞానసిద్ధి కలుగుతుందని తన దివ్య ప్రబోధామృతంలో నిరూపించిన దత్తావధూత షిరిడీ సాయిబాబా. మనుష్యుల్లో దైవంగా పూజలందుకుంటున్న బాబాకు అడుగడుగునా మందిరాల్ని నెలకొల్పుకొని భక్తులు భక్తి శ్రద్ధలతో ఆరాధించుకుంటున్నారు. ఆ పరంపరలోని సాయి సన్నిధానమే ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లిలో ఉన్న శ్రీ షిరిడీ సాయి సేవా మందిరం. ఈనాటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తిలకిద్దాం రండి. పలుకుతావని తలచినా తరించుతామని మరిచినా మన్నించుతావని విడిచినా నంటి నీవని మనసార నిను చేర కొలిచెద నిను సాయి. సాయిరాం 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 షిరిడి సాయిరాం సాయిరాం. సాయిబాబా సాయినాథ. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై సింహాసనాధీష్ఠుడై యోగి పుంగవుడైన సాయినాథుడు కొలువుతీరి ఉంటాడు. సకల సన్మంగళ స్వరూపుడైన బాబాను దర్శించుకుని భక్తులు పులకాంకితులవుతారు. సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం సాయిబాబా శరణం సాయినాథా శరణం. సుప్రభాత సేవ నుంచి పవళింపు సేవ వరకు సాయి సన్నిధిలో పూజా పరంపర, ఆరాధనా సంవిధానం క్రమానుగతంగా కొనసాగుతుంది. గురువారం జరిగే అభిషేక వేడుకలో భక్తులు స్వయంగా పాల్గొంటారు. సాయి సేవలో నిమగ్నమై అలౌకికానుభూతిని పొందుతారు. సుప్రభాతాన సాయికి మేలు కొలుపుతూ సాయి ఆరాధనా సంవిధానం మొదలవుతుంది. పంచామృతాభిషేకం, గోక్షీరాభిషేకం, నారికేళ ఉదకం, గంధోదకాలతో బాబాను అభిషేకిస్తారు. పురుష సూక్త సమన్వితంగా ఈ అభిషేక వేడుక కన్నుల పండుగగా కొనసాగుతుంది. భక్తులు స్వయంగా బాబాను అభిషేకిస్తారు. బాబా శిరస్సు నుంచి పాదపీఠం వరకు అభిషేక మంగళ ద్రవ్యాలు జాలువారే దృశ్యం ఆనంద సందోళితంగా భాసిల్లుతుంది. మహిమలు చూపే మహితాత్ముడవు. అభిషేకానంతరం బాబాను సంపూర్ణంగా అలంకరింపజేస్తారు. బాబా విగ్రహం సజీవ కళ నేపథ్యంగా ఆకర్షణీయంగా ఉంటుంది. మకరాన జాతిపాల రాతితో తీర్చిదిద్దిన ఈ మూర్తిలో అణువణువున జీవత్వం తొణికిసలాడుతుంది. జలముతోన
దీపములను జ్వలింపజేసితివి. 4 హారతులు, అర్చనలు, భజనలు, సంకీర్తనలు, ప్రవచనాలు, నిత్య పారాయణాలు, సాయి శరణ ఘోషలతో ఈ మందిరం శోభిల్లుతుంది. జీవన గమనంలో చుట్టుముట్టే చికాకులతో, కలత చెందింపజేసే సమస్యలతో ఎంతో మంది బాధాసర్పద్రష్టులు నిత్యం బాబా అనుగ్రహం కోసం తరలివస్తారు. మహిమలు చూపే మహితాత్ముడవు. మాన్యులు, సామాన్యులు, భాగ్యులు, అభాగ్యులు, ఆర్తులు, శరణార్థులు ఇలా ఎందరో బాబా సన్నిధికి నిత్యం చేరుకుంటారు. అందరి లక్ష్యం ఒక్కటే, అందరి గమ్యం ఒక్కటే, అందరి ఆకాంక్ష ఒక్కటే, బాబా కరుణా కటాక్ష వీక్షణాల్ని అందుకోవటం, తమ హృదయాలలో సదా సాయినాథుణ్ణి కొలువు తీరమని విన్నవించుకోవటం. ఆ దయార్థ యోగి భక్తులందరి మొరల్ని ఆలకిస్తాడు. నేనున్నాను కదా, చింత వలదంటూ తన ముంగిట సాగిలపడిన ప్రతి భక్తుడికి అభయానందాన్నిస్తాడు. స్త్రీ పురుషులు వేర్వేరు మార్గాల ద్వారా బాబా దివ్య సన్నిధిని సమీపిస్తారు. బాబాను దర్శించుకుంటూ ఆ యోగి పొంగముని దివ్య ఆకృతిని తమ మనోఫలకాలపై నిక్షిప్తం చేసుకుంటారు. హే సాయిదేవా, నింబవృక్ష ఛాయలో సదా నువ్వు కొలువు తీరి ఉంటావు. ఆ రీతిలో నీ చల్లని నీడలో మాకు రక్షణ కల్పించు. కొండంత అండగా మాకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ప్రసాదించమంటూ సభక్తికంగా వేడుకుంటారు. మా దైవమే నీవు. ఆహ్లాదకరమైన ప్రశాంత ప్రకృతి వాతావరణ నేపథ్యంగా సత్తుపల్లి సాయి సన్నిధి వెలుగొందుతోంది. మందిర బాహ్య పరిసరాలు భక్తులలో ఆధ్యాత్మిక భావాన్ని ఉద్దీపం చేస్తాయి. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. మందిర ప్రవేశ మార్గం లోపల కుడివైపు వినాయకునికి ప్రత్యేక మందిరం ఉంటుంది. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. ఈ మందిర ప్రవేశ మార్గంలో కుడివైపు దత్తాత్రేయ స్వామి ప్రత్యేక మందిరం ఉంటుంది. దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. భక్తులు నిత్యం శ్రీ దత్తాత్రేయుని ఇక్కడ పూజించుకుంటారు. పాపాలకు పరిష్కారం సద్గురు సేవే ప్రాయశ్చిత్తం మానవాళికి మార్గం. స్వామి 6 చేతులతో క్రింది 2 చేతులలో రక్షమాల, కమండలం ధరించి బ్రహ్మమై, మధ్య చేతులలో ఢమరుకం, త్రిశూలం దాల్చి శివుడై, పై 2 చేతులలో శంఖ చక్రాలతో విష్ణుమూర్తి అయి సాక్షాత్కరిస్తారు. ఆయా ఆయుధాలతో, లాంఛనాలతో ఆసరాగా ఒక గోవు, రక్షణకై చతుర్వేదాల వలె 4 కుక్కలతో జగద్గురువుగా ఆరాధింపబడుతున్నాడు. ఎడమవైపున అభయానందప్రదాయకుడైన పవనసుత హనుమాన్ మందిరం ఉంటుంది. ఆంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. వీరాంజనేయం ప్రసన్నాంజనేయం అభయాంజనేయం భజే వాయుపుత్రం. సత్తుపల్లి సాయి సన్నిధిలో జరిగే వేడుకలు, ఉత్సవాలు, ప్రత్యేక పూజలు, ఆరాధనా రీతి కన్నుల పండుగగా వెల్లివిరుస్తుంది. శాస్త్రోక్తంగా ఆచార సంప్రదాయాల్ని అనుసరిస్తూ సాగే ఈ భక్తి సంబరాలలో పాల్గొని భక్తులు తన్మయ భరితులవుతారు. ప్రతి గురువారం
సత్తుపల్లి సాయినాథుడికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరా. సత్తుపల్లి సాయి సన్నిధిని దర్శించుకున్న భక్తుల మనోసీమ భక్తిరసప్లావితమవుతుంది. ఓ అద్భుత ఆధ్యాత్మిక తరంగం వలె ఎగిసిపడుతుంది. మనసే హారతి శిరిడి శ్రీపతి అభయం కోరితి విజయం వేడితి పాహి మాం దయగలవోయి సాయిరా. నా వైపు 1 అడుగు వేయండి, మీ వైపు నేను 100 అడుగులు వేస్తాను అంటూ తన భక్తుల్ని సాదరంగా అక్కున చేర్చుకుని వారిని తన హృదయ మందిరంలోకి బాబా ఆహ్వానించాడు. బాబా ఆహ్వానాన్ని అందుకున్న సాయి భక్తులందరూ ధన్యులే. అయితే మనం మనిషిగా జన్మించినందుకు మనీషత్వం వైపు పయనించేటప్పుడే సాయికి అది అచ్చమైన ఆరాధన, అదే నిక్కమైన నివేదన. మరో క్షేత్ర సందర్శనంతో మళ్ళీ కలుసుకుందాం.